డీటెయిల్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా పలు ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ముంబైలో క్యాబిన్ సిబ్బంది లేకపోవడంతో 12 గంటల ఆలస్యంగా విమానాలు నడిచాయి. ఇండిగోలో పైలట్ ప్రణాళిక కారణంగా 200 విమానాలు రద్దయ్యాయి. దాంతో ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రయాణికులను కంట్రోల్ చేయడానికి అధికారులు సిఐఎస్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దింపారు. దేశవ్యాప్తంగా పలు ఇండిగో విమానాలు రద్దయినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలను అందించడానికి మా ప్రతినిధి, మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, పలు ఇండిగో విమానాలు రద్దయినట్టు తెలుస్తోంది. అక్కడ కొంత ఆందోళన పరిస్థితి కూడా ఏర్పడినట్లు తెలుస్తోంది. మనకి అప్డేట్ ఏంటి? చందు, దాదాపు కొద్దిసేపటి క్రితము ఏదైతే ఇండిగో విమానాలు దాదాపు 200 పైగా విమానాలు 7 విమానాశ్రయాల్లో రద్దు, అంటే అనేక విమానాలు కూడా రద్దు కావడంతో ఒక్కసారిగా కూడా దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అటు బెంగళూరు విమానాశ్రయం అనుకోవచ్చు, హైదరాబాద్ విమానాశ్రయము, ఇటు ముంబై విమానాశ్రయము, ఢిల్లీ విమానాశ్రయం ఉదయం నుంచి కూడా దాదాపు 200కు పైగా విమానాలు ఒకేసారి రద్దు కావడం అన్నది ఇక్కడ చాలా అంటే ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. మనం చూస్తూనే ఉన్నాము. దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ ఇండిగో విమానాలు కూడా క్యాన్సిల్ అయినటువంటి ఫ్లైట్స్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ప్రకటించింది. మరొక వైపు ప్రయాణికులు ముంబై విమానాశ్రయంలో అక్కడ ఏదేది నిన్న రాత్రి నుంచి కూడా క్యాబిన్ కి సంబంధించినటువంటి సిబ్బంది లేకపోవడంతో 12 గంటల పాటు విమానాలకు భారీ జాప్యం జరిగింది. అయితే అక్కడ విమానాలు దాదాపు 12 గంటల పాటు లేటుతో నడిచినటువంటిది. మరొకటి ఇక్కడ మనకు ఇక్కడ బెంగళూరుకు సంబంధించినటువంటిది, అక్కడ కూడా దాదాపు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వెళ్లాల్సినటువంటి విమానాలు ఆలస్యం కావడంతో ఉదయము అంటే మనకు అర్ధరాత్రి 11:50 ఏదైతే ఫ్లైట్ ఉన్నదో అది ఉదయం 8:50 ఫ్లైట్ అనౌన్స్మెంట్ కావడం అన్నది రాత్రంతా కూడా ప్రయాణికులందరూ కూడా విమానాశ్రయంలో వెయిట్ చేస్తున్నటువంటిది. దీనికి ఓపిక నశించి అక్కడ ఉండేటటువంటి సిబ్బందిపై కూడా గొడవలకు దిగుతున్నటువంటి దృశ్యాలను కూడా సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో పోస్ట్ చేసినటువంటి ఒక్కసారిగా విజువల్స్ తో ఈ విషయం అంతా కూడా బయటికి రావడం జరిగింది. కానీ ఢిల్లీ విమానాశ్రయంలో కొద్దిసేపు క్రితము ఏదైతే ఇక్కడ ప్రయాణికులు కూడా దాదాపు కొన్ని వందల మంది కూడా ఒక్కసారిగా కూడా ఉదయం నుంచి కూడా 200 విమానాల పైగా కూడా పలు ప్రాంతాల్లో కూడా రద్దు కావడంతో ఒక్కసారిగా ఇక్కడ ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులను కంట్రోల్ చేయడం కొరకు అక్కడ ఉండేటటువంటి ఎవరైతే ఎయిర్ హోస్టెస్ అనుకోవచ్చు, అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ సిబ్బంది పై కూడా ప్రయాణికులు గొడవలకు దిగుతున్నటువంటి సిచ్యువేషన్స్, దీన్ని కంట్రోల్ చేయడం కొరకు చివరిగా సిఎస్ఎఫ్ సిబ్బంది కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వాటిని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి ఒకటి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఉన్నటువంటి స్థితి. అయితే దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ మనకు ఏదైతే ఇండిగోకు సంబంధించినటువంటిది కీలకమైనటువంటి ప్రకటన చేసింది. కొద్ది గంటల్లోనే దీనికి మేము తప్పకుండా ఒక పరిష్కారాన్ని అంటే ప్రకటిస్తామంటూ కూడా ఒక సమాచారాన్ని కూడా ప్రకటించింది. అయితే అంటే ఇక్కడ మనకు గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే సిబ్బంది ఉందో వారికి సమయ గంటలు అనుకోవచ్చు, దాదాపు వాళ్ళు చేసేటటువంటి పని గంటలకు సంబంధించినటువంటి దీనిపై కూడా ఎప్పుడు కూడా నిరుత్సాహంగా ఉండేటటువంటి సిబ్బంది పలుమార్లు కూడా ఈ విషయంపై చర్చించినటువంటి సందర్భము. అయితే ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి దానికి మాత్రము ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి సిబ్బంది కొరత వల్ల తర్వాత మనకు ఎవరైతే విమానాలకు సమాచారం ఇవ్వాల్సినటువంటి ఏదైతే సమాచారాన్ని కూడా తప్పుగా ఇవ్వడంతో కూడా దీంతో కూడా దేశవ్యాప్తంగా ఒకేసారిగా ఈ విధంగా ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడము, తర్వాత మనకు డిలే కావడం అన్నది కూడా ఇక్కడ చాలా కీలకంగా ఉన్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ మనకు ఏదైతే పైలట్స్ ఉండేటటువంటి మెయిన్ రీజన్ మాత్రము దాదాపు వారికి ఉండేటటువంటి సమయం అనుకోవచ్చు 36 గంటల నుంచి వారికి అంటే విశ్రాంతి తీసుకునేటటువంటి ఏదైతే అంటే దాదాపు 13 గంటలు వాళ్ళు పనిచేసేటటువంటిది, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కూడా కొంత సమయము దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు పలు దఫాలుగా కూడా దీనిపై కూడా దీనికి సంబంధించినటువంటి అధికారులతో కూడా చర్చిస్తున్నారు. వారికి
సమయాన్ని పెంచాలని కూడా పలు విధాలుగా సమావేశం అంటే వారికి సంబంధించినటువంటి అధికారులతో కూడా చర్చించినటువంటిది. కానీ గత సంవత్సరం నుంచి కూడా దీనిపై కూడా ఎక్కడా కూడా ఒక క్లియర్ సమాచారాన్ని కూడా ప్రభుత్వము అంటే సంబంధించినటువంటి సమాచారాన్ని వారికి సమయపాలన పెంచేటటువంటి విషయాన్ని కూడా ఎక్కడ కూడా ప్రకటించలేదు. దీనితో నిరుత్సాహపడి చివరిగా ఢిల్లీ హైకోర్టును గత మనకు 2025 జూలై నుండి వారికి అమల్లో వచ్చింది. దాదాపు 36 గంటల అంటే ఏదైతే వాళ్ళకి ఉండేటటువంటి సమయము దాదాపు 48 గంటలకు పెంచే విధంగా కూడా వారికి అంటే వారికి ఢిల్లీ హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడంతో ఒక్కసారిగా ఏప్రిల్ నుంచి కూడా వీళ్ళు ఎవరైతే సిబ్బంది ఉన్నారనుకో వీళ్ళు కొంత ఎక్కువగా సమయాన్ని వాళ్ళకి అనుగుణంగా కూడా సెలవులు పెట్టుకునే విధంగా కూడా ఎక్కువగా వాళ్ళకి అవకాశం లభించడంతో కూడా ఈ రోజు అనుకోవచ్చు దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా ఫ్లైట్స్ డిలే కావడం అన్నది కూడా ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణం అని కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనకు ఎయిర్లైన్స్ కి సంబంధించినటువంటిది దాదాపు నవంబర్ 1 నుంచి కూడా ఇలాంటి కఠినమైనటువంటి వారికి కొంత అంటే విశ్రాంతి అనుకోవచ్చు అనేక నిబంధనలు కూడా అమలు చేయడంతో ఒక్కసారిగా ఇలాంటి సంక్షోభానికి మూల కారణమైనటువంటిది ఇక్కడ ఉండేటటువంటిది సిబ్బంది యొక్క కొరత ఉండడం వల్లనే ఈ విధమైనటువంటి అంటే ఈ రోజు వచ్చినటువంటి ఏదైతే సమస్య అనుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు చాలా మటుకు మనకు డిసెంబర్ నవంబర్ లో కూడా కొంతమంది సెలవులు అంటే వింటర్ ఆప్షన్స్ తోటి చలితం కావడంతో కూడా విమానాల ఆలస్యం కూడా లేట్ కావడము, తర్వాత మరి ప్రయాణికుల రద్దీ కూడా రోజు రోజు కూడా పెరుగుతూ ఉండడంతో కూడా వీరికి ఏదైతే విమానాల రద్దు చేయడంతో ఒక్కసారిగా కూడా అన్ని విమానాశ్రయాల్లో కూడా ఇలాంటి ఇబ్బంది ఏర్పడినటువంటిది. దాదాపు 24 గంటల్లో దీనికి ఒక పరిష్కారం చూపిస్తామంటూ కూడా ఇండిగో కీలక ప్రకటన చేసింది. రైట్, థ్యాంక్ యూ కళ.